హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం అల్లం వెల్లుల్లిపాయ చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఇది కొంచెం కొత్తగా డిఫరెంట్గా నేను ట్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇడ్లీ దోశల్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఎప్పుడు తినే చట్నీలు కాకుండా ఏవైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంతకుముందు నేను గార్లిక్ చట్నీ పెట్టానండి. అది కూడా ఒకసారి ఐ బటన్లో పెడతాను, మీరు కావాలంటే దాన్ని కూడా చెక్ చేయొచ్చు. మరి తయారు చేసుకుందామా? దీనికోసం నేను ఇక్కడ 6 నుండి 7 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవైతే కలర్ బాగా వస్తుంది, స్పైసీనెస్ తక్కువ ఉంటుందన్నమాట. సో కలర్ కోసం అని చెప్పి ఇవి తీసుకున్నాను. దీని బదులు మీరు మామూలు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవచ్చు. 10 నుండి 12 వరకు వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని చిన్నగా తుంచుకొని బ్లెండర్ జార్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవాలి. అలాగే ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న 2 అంగుళాల అల్లం ముక్క, అలాగే చిన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద పండిన టమాటాలు వేసుకోవాలి. పండిన టమాటాలు వేస్తే మంచి కలర్ వస్తుందన్నమాట. అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు దాన్ని మనం చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ వేయలేదండి. కావాలనుకుంటే మీరు కొంచెం నీళ్ళు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా చట్నీని చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం ఎక్కువ వేయాలండి. ఆ తర్వాత పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇవన్నీ మనం రెగ్యులర్గా వేసే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడాలి. ఇప్పుడు అందులో ఒక ఎండుమిరపకాయ, 1 రెబ్బ కరివేపాకు వేసి ఈ పోపుని లో ఫ్లేమ్లో వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీ వేసేసి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చట్నీ కొంచెం దగ్గర పడాలన్నమాట. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇడ్లీలకైతే సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఒకసారి ఈ కొత్త రకం చట్నీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.